16వ అధ్యాయంలో 30వ వచనం నుంచి మనం చదివితే, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకోవడానికి ఎన్ని నెలలు ఆగాడు ఇతడు? ఎన్ని సంవత్సరాలు ఆగాడు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఆగాడు? రక్షణ సంకల్పాన్ని గురించి తెలుసుకోగానే ఏం చేశాడు? బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందంటే కొంతమంది ఏం చేస్తారంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తీసుకుంటాను, వచ్చే సంవత్సరం తీసుకుంటాను, పై సంవత్సరము తీసుకుంటాను, ఇలాంటి వాయిదాలు వేస్తుంటారు. ఇక్కడ వాయిదాలు వేశాడా చెరసాలాధిపతి? వాళ్ళు ఏం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యం చెప్పారు. అతనికి అతని ఇంటి వారికి వాక్యం చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రక్షణ సంకల్పాన్ని గురించి తెలుసుకున్నారో వెంటనే వాళ్ళు ఏం చేశారు? చెరసాల అధిపతి, అతని ఇంటి వారు అందరూ కూడా బాప్తిస్మం పొందారు. ఆ రాత్రే బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. మరొక సంఘటన మనం చూస్తాం. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా ఒకసారి సువార్తికుడైన ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీవు యెరూషలేము నుంచి గాజాకు పోవు మార్గమున వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి రథం మీద వెళుతున్నాడు, అతన్ని కలుసుకోమన్నాడు. హల్లెలూయా. పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. అతడు ఎవరంటే ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాగార మంత్రి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి తిరిగి వెళుతున్నాడు. హల్లెలూయా. అతన్ని కలుసుకోమన్నాడు దేవుడు ఫిలిప్పు అనేటువంటి సువార్తికుడిని. ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. అతడేమో రథం మీద ఉన్నాడు, ఈ ఫిలిప్పు ఏమో కింద నడుస్తున్నాడు. నడుస్తుంటే ఈ ఫిలిప్పు అడుగుతున్నాడు అతడు చదువుతున్న గ్రంథాన్ని గురించి. నీవు చదువుతున్నటువంటిది నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు అతను అన్నాడు, ఎవడైనా త్రోవ చూపుకుంటే నేను ఎలాగ గ్రహిస్తానని చెప్పి అతన్ని రథం ఎక్కి కూర్చోమన్నాడు. ఫిలిప్పు కూడా రథం ఎక్కాడు. రథం ఎక్కి కూర్చుని యెషయా గ్రంథంలో అతను చదువుతున్నట్టు వాక్య భాగాన్ని గురించి వివరణ చెప్పాడు. వివరణ చెప్పినప్పుడు అతని దేవుని సంకల్పాన్ని అంతటినీ కూడా తెలుసుకున్నాడు ఆ యొక్క నపుంసకుడు. హల్లెలూయా. మీరు 35వ వచనం నుంచి మనం చదివితే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించాడు. వారు త్రోవలో వెళ్ళుచుండగానే నీళ్లున్న ఒక స్థలము ఉన్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలువమని ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఫిలిప్పు ఈ నపుంసకుడిని కలుసుకున్నాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు గ్రహించాడు, యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ ఉందని, ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉందని గ్రహించాడు. గ్రహించినటువంటి ఇతడు వెళుతున్నటువంటి మార్గంలోని నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు రథము ఆపుమని ఆజ్ఞాపించి, రథంతో వారికి ఆజ్ఞాపించి, ఇదిగో ఇక్కడ నీళ్లు ఉంటాయి కదా, నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏమిటి అని అతడే అడిగాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో కానీ 8వ అధ్యాయంలో కానీ మనం చూసిన సంఘటన ఏమిటంటే, బాప్తిస్మం తీసుకోండి అని దైవ సేవకులు అక్కడ అడగలేదు. పదే దేవుని వాక్యం విన్నప్పుడు, రక్షణ సంకల్పాన్ని గురించి తెలుసుకున్నప్పుడు వారే బాప్తిస్మం అని అడిగారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ అడగడం కూడా ఎప్పుడు అడిగారంటే వెంటనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దేవుని వాక్యం విన్నటువంటి వెంటనే, రక్షణ సంకల్పాన్ని తెలుసుకున్న వెంటనే బాప్తిస్మం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఫిలిప్పు గారు ఏం చేశాడు? 37వ వచనంలో, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించి పొందవచ్చునని చెప్పాడు.
అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించున్నానని అనియు ఉత్తరం ఇచ్చాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిందంటే రథం మీద వెళుతూ సంభాషణ జరిగింది. ఆ వెళుతూ ఉన్నటువంటి మార్గంలోనే మధ్యలో ఆపడం జరిగింది. రథాన్ని నీళ్లు ఉన్న చోట దిగడం జరిగింది. ఫిలిప్పు ద్వారా బాప్తిస్మం పొందడము జరిగింది. అంతా 1 గంట 2 గంటల్లోనే జరిగిపోయి ఉండొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? బాప్తిస్మం అనేటువంటిది మనం వాయిదాలు వేసేది కాదు. బాప్తిస్మం అనేటువంటిది చదువుకి లింక్ పెట్టో, ఉద్యోగానికి లింక్ పెట్టో, పెళ్లికి లింక్ పెట్టో, లేదంటే మరొక దానికి లింక్ పెట్టో వాయిదాలు వేసేది కాదు. బాప్తిస్మం అనేటువంటిది నీ ఆత్మ రక్షణకు సంబంధించినది. హల్లెలూయా. నీ వ్యక్తిగత ఆత్మ రక్షణకు సంబంధించినది. ఒకవేళ అనుకోవచ్చు, నేను యవనస్తుడిని, నాకు చాలా ఆయుష్ ఉంది, చాలా భవిష్యత్తు ఉంది, కాబట్టి నేను ఎప్పుడో కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తీసుకోవచ్చని నీవు అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, భవిష్యత్తు ఎంతో మందిని అనుకుంటున్నాను. నీవు ఆ భవిష్యత్తు అంతా అనుభవించగలని అనుకుంటున్నావా? నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత, జూన్లో బైబిల్ ట్రైనింగ్ వెళ్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలల్లోనే బాప్తిస్మం పొందాను. అప్పటికి నేను రక్షణ పొంది ప్రభువుని నమ్ముకుని ఎంత సమయం అయిందంటే, అంతకుముందు సంవత్సరం అక్టోబర్లో నేను రక్షణ పొంది ఉంటాను. స్వస్థత పొంది ప్రభు దగ్గరికి వచ్చిన జూన్లోనైనా నేను పాపక్షమాపణ పొందింది సుమారు అక్టోబర్లో. అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి నేను బాప్తిస్మం పొందాను. అప్పటికి బైబిల్ స్కూల్లో ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్ పొందాలని బైబిల్ స్కూల్కి వచ్చేసాను. ఎందుకు మరి అంత చిన్న వయసులో నేను బాప్తిస్మం పొందానంటే, నాకు రక్షణ సంకల్పం గురించి అవగాహన అయింది. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ, యేసుక్రీస్తు వారి ద్వారానే పాపక్షమాపణ అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి నేను ఏం తీర్మానం చేసుకున్నానంటే, నేను ఎప్పుడు చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఎలా చనిపోయినా నేను పరలోక రాజ్యం చేరాలంటే బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. నేను బాప్తిస్మం పొందితే నేను ఎప్పుడు చనిపోయినా, ఎలా చనిపోయినా, ఎక్కడ చనిపోయినా నేనేం చేస్తాను? దేవుని రాజ్యానికి వెళ్తానని ఒక తీర్మానంతో యవన కాలంలోనే బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ధైర్యం ఉంది. ఏంటంటే, నేను ఎలా చనిపోయినా పర్వాలేదు, ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఎక్కడ చనిపోయినా పర్వాలేదు. నేనేమైపోతాను? చనిపోయిన వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మీరు వాయిదాలు వేయకండి. బాప్తిస్మం విషయంలో వాయిదాలు వేయకండి. వాయిదా వేస్తే ముందున్న జీవితం మనం ఉంటాం లేదో తెలియదు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాట్లాడలేదు. ముందున్న జీవితం మనకు ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ మన జీవితాన్ని మనం కోల్పోవాల్సి వస్తే, బాప్తిస్మం లేకుండా మన జీవితాన్ని కోల్పోతే ఎక్కడ ఉంటాం? మనం ఏమైపోతాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ నాకు గ్యారెంటీ ఉందండి, నేను ఇంకా 50 ఏళ్ళు బతుకుతానని, ఎవరైనా అగ్రిమెంట్ రాసిస్తారా? నాకు రాసి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఏమండి? నేను ఇప్పుడు మంచిగా మాట్లాడవచ్చు, మరుక్షణం ఏదైనా కావచ్చు, చెప్పలేదు. ప్రసంగం చేస్తూ మరణించిన బోధకులు ఎంతమంది ఉన్నారు? పాటలు పాడుతూ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు? పనిలో ఉండి ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు? వయసుతో సంబంధం లేకుండా. మొన్న ఈ మధ్యన ఏదో వార్త తెలిసింది, 13 ఏళ్ళ పాపకి హార్ట్ అటాక్ వచ్చిందంట. 13 సంవత్సరాల పాపకి. విచిత్రం, 13 సంవత్సరాల పాపకి హార్ట్ అటాక్ రావటం ఏంటి?
పోనీ మనం బయటికి వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, వస్తున్నాం, మనకేమన్నా సెక్యూరిటీ ఉందా? ప్రభు కాపుదల ఉంది, నేను కాదంటలా. కానీ ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే బయటికి వెళ్ళిన వాడు లోపలికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు. ఇప్పుడు క్షేమంగా ఉన్నదను అనుకున్న వ్యక్తులు మరుక్షణం ఏమవుతారో తెలియదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నాం, నేడు అనే సమయం ఉండగానే ఏం చేయాలి? మనం రక్షణ పొందాలి. హల్లెలూయా. నేడు అనే సమయం మన జీవితంలో ఉండగానే రక్షణ పొందితే ఆ తర్వాత మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనకి దిగులు చింత ఏమీ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనందరికీ మరి మాదిరి చూపించడానికి బాప్తిసం పొందాడు. వాస్తవానికి ఆయనకి బాప్తిసం పొందే అవసరత లేదు, కానీ మనందరికీ మాదిరి చూపించడానికి ఆయన బాప్తిసము పొందడం జరిగింది. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పౌరములే ఆయన మీద రాలినట్లుగా, ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనం చదువు. నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పౌరవలే దిగి తన మీదకి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని చెప్పి ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఆరంభించక మునుపే, బాప్తిసం పొందిన వెంటనే ఇక్కడ దేవుని స్వరము ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాము. తండ్రైన దేవుడు యేసుక్రీస్తు గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఈయనందు నేను ఆనందించుచున్నాను. లూకాసు వార్తలో అయితే ఇంకో మాట యాడ్ చేయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. రూపాంతరపు అనుభవంలో అక్కడ తండ్రి అయిన దేవుడు ఇచ్చే స్టేట్మెంట్లో ఒక మాట యాడ్ చేయబడింది. 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినటువంటి సందర్భంలోను, యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినటువంటి ఆ సందర్భంలోను యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమైనా సాక్ష్యం చెప్తానంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. అది ఆయన గురించి చెప్పిన మాట. 3వ మాట ఏంటంటే, ఈయన మాట వినుడి. అది ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్పిన మాట? మనకి చెప్పిన మాట. హల్లెలూయా. ఆ స్టేట్మెంట్లో 2 మాటలు యేసుక్రీస్తు గురించి చెప్పారు. 3వ మాట ఎవరికి చెప్తున్నారు? మనకు చెప్తున్నారు. ఒకటి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. రెండవది, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని యేసుక్రీస్తు గురించి స్టేట్మెంట్ ఇస్తూ చివరికి ఏం చెప్తానంటే, ఈయన మాట మీరు వినండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడు ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడు ఆనందించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన ప్రవర్తన బట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నందు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరిచే జీవితం, తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరిచే జీవితం, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? మన యొక్క జీవితము ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా
మన యొక్క నడవడి ద్వారా దేవుణ్ణి ఆనందపరుస్తున్నామా? యేసుక్రీస్తు వారి విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇచ్చినట్లుగా మన యందు ఆయన ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇవ్వగలడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఈ సాక్ష్యం ఇవ్వగలడా? మనం చేసేటువంటి పనులు మనుషులను ఆనందపరిచే విధంగా ఉన్నాయా? మనం చేసే పనులు మనుషులను సంతోషపరిచే విధంగా ఉన్నాయా? మనం చేసేటువంటి పనులు దేవుడిని సంతోషపరిచే విధంగా ఉన్నాయా? హల్లెలూయా. లోకాచారమును మనం పాటించినట్లయితే, లోక పద్ధతులను పాటించినట్లయితే మనుషులను సంతోషపరిచినట్లు, ఆయన వాక్యాన్ని మనం పాటిస్తే మనం ఆయన సంతోషపరిచినట్లు. హల్లెలూయా.